ఈ ఆత్మీయ విషయంలో ఎప్పుడైతే సమతుల్యత, ఒక స్పిరిచువల్ బ్యాలెన్స్ లేక ఈ స్పిరిచువల్ మ్యాచ్ ఉండదు అండి, ఇది నిజంగా జీవితంలో, కుటుంబంలో ఒక రియల్ ఛాలెంజ్ లాగా మారిపోతుంది. భార్య గాని భర్త గాని భాగస్వాములు ఒకరు దేవునిలో అధికంగా ఉన్నట్లయితే, ఇంకొకరు దేవునిలో లేనట్లయితే, ఎవరైతే దేవునిలో ఉన్నారో దేవునిలో ఉన్న వాళ్ళని దేవుణ్ణిలో లేని వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు వాళ్ళకు వెర్రి వాళ్ళలాగా, పిచ్చి వాళ్ళలాగా వాళ్ళకు కనిపిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మికమైన వ్యత్యాసము, ఈ స్పిరిచువల్ మిస్ మ్యాచ్ కుటుంబాలలో, జీవితాలలో నిజంగా ఒక ఛాలెంజ్ లాగా మారిపోతుందండి. ఇది ఇద్దరికి కూడా సమస్యలు కలగజేస్తా ఉంది. ఒక వ్యక్తి విశ్వాసి అయితే, ఇంకొక వ్యక్తి అవిశ్వాసి అయితే ఇద్దరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కారణం ఏమిటి అంటే, ఎవరైతే విశ్వాసంలో ఎదుగుతున్నారో వాళ్ళు విశ్వాస సంగతులు, దేవుని గురించి సంగతులు అవిశ్వాసి అయిన భర్త గాని భార్య గాని వాళ్ళకు చెప్తూ ఉంటున్నప్పుడు అది వాళ్ళు విననప్పుడు వీళ్ళకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే వీళ్ళు వినరు, వీళ్ళింతే అని ఒక చిరాకు, ఒక డిప్రెషన్ వీళ్ళకి కలుగుతుంది. ఎవరైతే దేవుణ్ణిలో లేరో, దేవుణ్ణిలో ఉన్న భాగస్వామిని చూసినప్పుడు వాళ్ళ విశ్వాసం గురించి వీళ్ళకు కూడా చిరాకు కలుగుతుంది. కొన్నిసార్లు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఇంకా కొన్నిసార్లు ఇది అనేక రకమైన సమస్యలు వారి జీవితంలో కలగజేస్తుంది. పెళ్లి అంటే ఇది వన్ డే కాంట్రాక్ట్ కాదండి, ఇది లైఫ్ టైం కమిట్మెంట్. కనుక చాలా రకాల సమస్యలు లేక వారి మధ్యలో ఒక తేడాని, ఒక గ్యాప్ ని కూడా ఈ స్పిరిచువల్ మిస్ మ్యాచ్ తీసుకొని వస్తుంది. పిల్లరా, ఈరోజు అవిశ్వాసుల గురించి ఈరోజు మనం ధ్యానించటం లేదు, కానీ విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక సమతుల్యత లేకపోతే దానివల్ల ఎలా సమస్యలు వస్తాయో వాళ్ళు తెలుసుకున్నప్పుడు అనేకమైన నిర్ణయాలు తీసుకోవటానికి అది సహాయపడుతుంది. వివాహ సంబంధాలు చూసేటప్పుడు మన పిల్లలంతా వాళ్ళు చదువుకున్నారా లేదా, వీళ్ళకి చదువు తగ్గినట్టు ఉన్నారా లేదా అని చూస్తాం. ఫిజికల్గా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఎంత పొట్టిగున్నారు, లావుగున్నారా, సన్నగున్నారా, తెల్లగున్నారా, నల్లగున్నారా, వాళ్ళ ఈడు జోడు కుదురుతుందా అని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఉద్యోగాలు కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి అవి సహకరిస్తాయా లేదా అని కూడా ఆలోచన చేస్తాం. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, సొంత ఇల్లు ఉందా లేదా, ఎంత భూమి ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఏమిటి అని అన్ని వివరాలను మనం సేకరిస్తూ ఉంటాం. కానీ నిర్లక్ష్యం చేస్తున్న ఒక కోణం ఉంది. ఆ కోణం చాలాసార్లు కుటుంబంలో అనేకమైన సమస్యలు తీసుకొని వస్తుంది. అదేమిటి అంటే స్పిరిచువల్ మిస్ మ్యాచ్. అంటే ఆధ్యాత్మికంగా సమతుల్యత లేకున్నప్పుడు వారి మధ్యలో అనేకమైన సమస్యలు వస్తాయి. అన్ని విషయాలలో వీళ్ళు మ్యాచ్ అవుతారా లేదా, సరితూగుతారా లేదా, కలిసి జీవించగలుగుతారా లేదా అని చూస్తుంటారు. ఎందుకంటే చదువు కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు ఆస్తిపాస్తులు కావాలి, అందంగా ఉండాలి, ఇవన్నీ కూడా కుటుంబ జీవితంలో ఎంత అవసరమో అలాగే ఆధ్యాత్మిక సమతుల్యత కూడా కుటుంబంలో వీటన్నిటికంటే ఎక్కువ అవసరము అనే సంగతిని మనుషులు ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. భార్యాభర్తలు అంటే, కుటుంబం అంటే ఒకే అభిప్రాయం కలిగిన వాళ్ళు లేక ఒకే థింకింగ్తో, ఒకేలాగా ఒకే అభిరుచులు, ఇష్టాలు కలిగిన వాళ్ళు భార్యాభర్తలుగా కారండి. స్ట్రెంగ్స్ కొంతమందికి ఉంటాయి, వీక్నెసెస్ కొంతమందికి ఉంటాయి. కానీ ఈ బలహీనతలు లేక బలాలు ఒకరిపైన ఒకరు ఆధారపడటానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి. ఒకవేళ భర్తకి స్ట్రెంగ్స్ ఉంటే భార్య తన పైన ఆధారపడుతుంది, భార్యకి స్ట్రెంగ్స్ ఉంటే భర్త ఆమె పైన ఆధారపడతారు. అంటే ఒకరు కలిసి కుటుంబాన్ని ముందుకు నడిపించటానికి అవి సహాయం చేస్తుంటాయి. అంటే కొన్ని డిఫరెన్సెస్ మంచివే కలిసి ఉండటానికి. ఆ డిఫరెన్సెస్ లో ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. కానీ కొన్ని వ్యత్యాసాలు మాత్రము అవి మనం భరించలేము. వాటి వల్ల చాలా సమస్యలు కుటుంబాలలో వస్తాయి. ఆ కోణం ఏంటి అని మనం చూస్తే, ఆధ్యాత్మికంగా సమతుల్యత లేకపోవటము అనేక కుటుంబాలలో సమస్యలను తీసుకొని వస్తుంది.